ఎస్ఎఫ్ఐతో నా అనుబంధం 1973-75తో ప్రారంభమైంది. అది విజయవాడ ఐటీఐలో. ఆనాటి రాష్ట్ర నాయకత్వంతో చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉంది. విజయవాడలో అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఎస్ఎఫ్ఐ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని గర్విస్తున్నాం. ఆ తర్వాత ఉద్యమ అవసరాల కోసం నేను ఖమ్మం వచ్చిన తర్వాత మదిరి ప్రాంత ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో నాది విడదీయలేని భాగం. అనేక ప్రతికూల పరిస్థితులు, ప్రత్యర్థి విద్యార్థి సంఘాల దాడులు, కుర్రోళ్ళని తయారు చేసుకోవటం, నిలబెట్టుకోవటం, ముందుకెళ్ళటం, వాళ్ళ విజయ పరంపరని ఎదుర్కోవటం, ఆ ప్రాంతం మొత్తం మీద అన్ని జూనియర్ కాలేజీల్లోనూ హై స్కూల్స్లోనూ ఎస్ఎఫ్ఐ విజయడంగా మోగించడంలో ఆనాటి ఉద్యమ సహచరులందరితోటి నేను కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎస్ఎఫ్ఐ నాకు ఎన్నో ఉన్నత విలువలు, సంస్కారం, ప్రజలను అర్థం చేసుకునే పద్ధతుల్ని నేర్పినందుకు ఎస్ఎఫ్ఐకి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పూర్వ ఎస్ఎఫ్ఐ సహచరులందరికీ నా చిన్న విన్నపం, ఈ నెల 24న ఖమ్మంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అనేక జ్ఞాపకాలని కలపోసుకోవడానికి, అనుభవాల్ని మరొకసారి నెమరు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఎస్ఎఫ్ఐ సోదరులందరికీ నేను పిలుపునిస్తున్నాను.